ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ మహాకాళభైరవుని రాజమాతాంగి దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. నేను గత 3 ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు. అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది గురువుగారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు, ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు. అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద. వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది, అందులో జ్యోతిష శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి. తన వివాహం కావటం వలన గత నెల 26వ తేదీని నేను 3 ఎపిసోడ్లు చేయలేకపోయాను. అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం. ఆల్రెడీ వేరే చోట 60 మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక 9 పిల్లలను మనకు అందించాడు. ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. అందుకు అన్యదా భావించొద్దు, మీరెవరూ డిస్కరేజ్ కావద్దు. నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి మరొక మాట, ఈ నెలలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి. అయితే మనం ప్రతి హోమం కూడా ప్రదోష వేళలో చేస్తున్నాం కాబట్టి 22వ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది. బుధవారం నాడు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం చేస్తున్నాం. అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అన్నప్రసాద సేవ, అలాగే మీ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతమైన కాలం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు. ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం. తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు, కోరికలు తీరాలని ఆ భైరవుణ్ణి, రాజమాతాంగి దేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా ఈ హోమ కార్యక్రమం